వాయిదా వేస్తున్నాం. ఒకటో అంశం వాయిదా వేస్తున్నాం. అదేవిధంగా రెండో అంశాన్ని ఆమోదం తెలుపుతున్నాం. అధ్యక్ష, కదిరి పురపాలక సంఘంలో ప్రతి చికెన్ షాపులకు మీరు ఏదైతే వాళ్ళ యొక్క డస్ట్ కలెక్ట్ చేస్తారో దీన్ని టెండర్ పిలిచి ఎవరైతే అధిక మొత్తంలో టెండర్ చేస్తారో వాళ్ళకి కేటాయించవలసిందిగా కౌన్సిల్ తరఫున మీకు తెలియజేస్తుంది. ఖచ్చితంగా ఇదైతే చికెన్ ఏదైతే వేస్టేజ్ సేకరిస్తారో దాన్ని ఖచ్చితంగా టెండర్ ద్వారా మాత్రమే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాను. నెక్స్ట్ సమావేశంలో అజెండాలో కూడా తీసుకురావాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా మూడో అంశం కూడా వాయిదా చేస్తున్నాం. అధ్యక్ష, మూడో అంశం వాయిదా, రెండో అంశము ఆమోదం తెలుపుతున్నాము, మూడో అంశం వాయిదా చేస్తున్నాము. అదేవిధంగా నాలుగో అంశం కూడా వాయిదా చేస్తున్నాము. అదేవిధంగా ఐదో అంశం కూడా వాయిదా చేస్తున్నాము. ఆరో అంశం కూడా వాయిదా చేస్తున్నాం. అధ్యక్ష, 2 మాత్రమే ఆమోదము, 1 నుంచి 6 వరకు వాయిదా వేయడం జరిగింది. ఇక 7వ అంశం నుంచి అధ్యక్ష అన్నీ కూడా ఎంపీ ల్యాండ్స్లో టెండర్లు కాబట్టి వీటన్నింటినీ కూడా ఆమోదం తెలుపుతున్నాం. అధ్యక్ష, ఒకసారి 11, 12 చూడండి. లేదు కాదు, సేమ్ 11వ అంశం లీడ్స్ 1 అని ఉంది, 12వ అంశం లీడ్స్ 2 అని ఉంది. సేమ్ అమౌంట్ అంతా సేమ్ చదవండి మాట డబల్ ఉంది అంశం ఎట్లా ఉంది. అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తుందిగా కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి అడుగుతున్నది ఏమంటే, లాస్ట్ మంత్ మీరే ఉన్నారు, మీకు కొన్ని మేము తెలియజేసాం అంశాలు. రూముల విషయంలో కమిటీ వేయకున్నాము, ఇంకా కొన్ని అంశాలు తెలియజేసాము. వాటిపైన మీరు ఏం చర్య తీసుకున్నారో అనేది సభకు తెలియజేసిందిగా కోరుతున్నాం. మీ దృష్టికి ఏ అంశాలు మేము తెచ్చామో వాటి పరిష్కారానికి మీరు ఏం కృషి చేశారు? షాప్రోస్ మీద కమిటీస్ ఏర్పాటు చేయమని చెప్పారండి. గౌరవ చైర్పర్సన్ ద్వారా లాస్ట్ టైం రూముల్లో ₹1,00,000 మనకు బకాయి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎంతమందికి మీరు నోటీసులు ఇచ్చారు? ఎంతమంది దగ్గర ఎంత కలెక్షన్ చేశారు? ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? ఇప్పుడు ఈ నెల ఇచ్చారా? మేము లాస్ట్ కోసం మీకు చెప్తున్నాం. ఇవ్వండి, ఎవరున్నారా
కోర్టుకు లాగారా లేదా వాళ్ళ పైన కేసు ఫైల్ చేస్తారా? ఎందుకంటే దొంగ సాల్వెన్సీలు మీకు ఇచ్చి దొంగ సాల్వెన్సీ ద్వారా చాలా మంది ఇది చేశారని మీరే సభలో చెప్పడం జరిగింది. దొంగ సాల్వెన్సీ ఇచ్చిన వాళ్ళను గుర్తించారా? గుర్తించక వాళ్ళ పైన కేసు నమోదు చేయించారా? తీసుకొని ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు? మా పిల్లలు 5 వరకు తీసుకుంటారు. సాల్వెన్సీలు సభకు నమస్కారాలు. టెండర్కి పోయే ముందు సాల్వెన్సీ ఇస్తారా? మళ్ళీ మీరు సాల్వెన్సీ తీసుకోలేదు, తీసుకోకుండా మరి ఎట్లా పెట్టాలి జిల్లాలో? అదే మీరు అజెండా కట్టాలి. ఇది ఆమోదం చేస్తే వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. మీకు తీసుకొని అజెండా కట్టాలా? ఇప్పుడైతే అందుకే మీరు ఏమంటారంటే 2 రోజులు కూడా ఎవరన్నా ముందు ఎవరన్నా బిలామీలు ఉంటే వాటిని కూడా మీరు పరిశీలించి సాల్వేజ్ పెట్టండి. ఇంతకుముందు కూడా ఇంతకుముందు టెండర్లు పాడినారు. టెండర్లు పాడడంలో ఎంత బకాయి ఉన్నారు, ఎంత బాడీకి బకాయి ఉన్నారు, వాళ్ళ ఎంత అమౌంట్ మీరు డిపాజిట్ చేస్తారు, వాళ్ళ బాధ్యత రికవరీ చేస్తారా? ఇవన్నీ ఏం యాక్షన్ లేదు. నోటీస్ అంటారు, నోటీస్ తీసుకుంటామంటే మా వైద్యం మీ దగ్గర గడిచిపోతుంది. అంతే కదా, నోటీస్ తీసుకుంటాకపోతే అదే లేకపోతే అదే తీసుకోండి. ఫస్ట్ బకాయిలు వసూలు చేయండి, బకాయిలు వసూలు చేయండి. రూములు ఏవైతే దాని గురించి మీరు పర్ఫెక్ట్ చేయండి. మీరు గౌరవ సభ్యులు ఆ కమిటీ ద్వారా ఇదిగో చెల్లించి సంబంధిత రూము యజమానులందరికీ అప్పచెప్తాము. ఆ అప్పచెప్పే క్రమంలో గతంలో సాల్వెన్సీలు ఇవ్వకుండా దొంగ సాల్వెన్సీలు ఇచ్చి లేదంటే రూరల్లో సాల్వెన్సీలు ఇచ్చిన వాటన్నింటినీ మళ్ళీ తిరిగి సాల్వెన్సీలు ఇవ్వమంటాము. అటు సాల్వెన్సీ ఇవ్వకపోతే ఆ సాల్వెన్సీ మొత్తం ఎంత ఉందో అంత మొత్తాన్ని డిపాజిట్గా కట్టించుకొని ఆ రూములు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలాగే కట్టేసిన తర్వాత ఆ బినామీ ఎవరైతే రూమ్లో ఉంటారో వాళ్ళని తొలగించి తిరిగి టెండర్ పిలిచే విధంగా చర్యలు తీసుకుంటారని సభాముఖంగా తెలియజేస్తున్నాం.